మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 గోవా ఛానల్. అల్లు అర్జున్ కి ఆర్య సినిమాతో ఎంత పేరు అయితే వచ్చిందో ఆర్య హైదరాబాద్ రిసార్ట్స్ అని చెప్పి వీళ్ళకు కూడా అంత మంచి పేరు అయితే ఉందన్నమాట. మీరు హైదరాబాదీ వంశీ బాయ్ సూపర్ ఉంది. మొత్తం ఎంజాయ్ చేసాం. బుర్రపాడు వచ్చినప్పుడే స్విమ్మింగ్ పూల్ లో దిగేసాం డైరెక్ట్. మొత్తం కోమా గీమా రష్యన్స్ సూపర్. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మొత్తం రూములు లగ్జరీ ఉన్నాయి. సూపర్. హైదరాబాదీ రూమ్స్ కదా, క్రేజీ ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నట్టే ఉంది సెట్. యాక్చువల్లీ గోవా అందరూ అనుకుంటారు ఎక్స్పెన్సివ్ ప్లేస్ అంటారు, కానీ బెస్ట్ అండ్ చీపెస్ట్ ప్లేస్ గోవానే మనకి. హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 7 గోవా ఛానల్. ప్రజెంట్ మనం అయితే కలంగట్ దగ్గర ఉన్నాం అనమాట. ఇక్కడ అల్లు అర్జున్కి ఆర్య సినిమాతో ఎంత పేరు అయితే వచ్చిందో ఆర్య హైదరాబాద్ రిసార్ట్స్ అని చెప్పి వీళ్ళకు కూడా అంత మంచి పేరు అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇది తెలుగు వాళ్ళ రెస్టారెంట్. ఓన్లీ 1500కే రూమ్ అయితే ఇస్తారు. మనం అంటే సీజన్కి మారుతూ ఉంటుంది. మినిమం 15 to 2000 అనమాట. అసలు ఆ రూమ్ ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్ ఉంటుందా లేదా అనేది సాయి కిరణ్ అని చెప్పి దీని ఓనర్ ఉన్నారు, ఆయన మాటల్లో తెలుసుకుందాం. హాయ్ సాయి కిరణ్, రా. నాకు ముందు అయితే చూపించేసి లోపల మాట్లాడుకుందాం. వావ్, ఏం బ్రో ఇది స్విమ్మింగ్ పూలా? అవును బ్రదర్, రాగానే స్విమ్మింగ్ పూల్ పెట్టావు దూకేయడానికి. సూపర్. సో ఇదైతే మనకి రిసెప్షన్ వస్తుంది. ఓకే, ఇది రిసెప్షనా? ఎస్. యా, ఇగో రిసెప్షన్ ఇది అనమాట. రాగానే మీకు అవైలబుల్లో ఉంటారు. ఏ రూమ్స్ కావాలి 24/7 మనము కస్టమర్ సపోర్ట్ ఉంటుంది మనకి. ఓకే ఓకే. ఏమైనా ఇప్పుడు వాటర్ ఏమైనా ప్రాబ్లం అయినా, మనకి రూమ్ లో ఏ ఇష్యూ ఉన్నా గానీ, ఎనీ ఏసీ ప్రాబ్లం వచ్చినా కూడా మనం 24x సర్వీస్ అయితే మనకి ఇస్తున్నాం అన్నమాట. ఓకే, ఇప్పుడు పీక్ స్టేజ్ ఎంత కాస్ట్ ఉంటుంది రూము? అంటే పీక్ సీజన్ లో డిపెండ్స్ ఉంటుంది బ్రదర్. కొంచెం క్రౌడ్ ని బట్టి కూడా మనం మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఒక్కొక్క ప్రైస్. సో క్యాజువల్ గా అయితే మనకి 15 to 2000 లోపల మనకి వచ్చేస్తుంది రూమ్ అయితే. ఓకే. సో పీక్ సీజన్ లో మాత్రము మనం ఈ ప్రైస్ అయితే ప్రామిస్ చేయలేము. ఓకే ఓకే. అయితే ఫస్ట్ అయితే రూమ్ వెళ్ళి చూసేద్దాం. షూర్. రెడీ. చుట్టుపక్కల ప్రశాంతంగా భలే ఉంది. హ్యాపీగా వరండాకు కూడా వచ్చి మీరు రూమ్ చూడండి, ఇంకా బాగుంటుంది. అవునా? దా. ఇదేనా రూము? ఎస్ ఎస్ ఎస్. వావ్. ఇది వాష్రూమా? అది అక్కడ వాష్రూమ్ ఉంటుంది. ఓకే. సో ఈ డోర్ ఏంటిది? ఇది కనెక్టింగ్ రూమ్ అన్నమాట యాక్చువల్లీ. ఓకే. సో ఏదైనా ఫ్యామిలీస్ వస్తే కనుక ఒకే దగ్గర స్టే చేసుకోవడానికి ఇది కన్వీనియంట్ గా మనము రెడీ చేయించాము. సూపర్, పెద్ద ప్లానింగ్. ఇది వాష్రూమ్. సో ఇది వాష్రూమ్ వచ్చి ఓకే. వెస్టర్న్ ఎక్కువ కంప్లీట్ వెస్టర్న్. హీటర్ ఉంటుందా? కంప్లీట్ 24x7 మనకి హాట్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అవునా? యా. ఓకే, సూపర్. ఓకే, ఇది టీవీ ఏంటిది కనెక్షన్? టీవీ ఇది మనకి ఆండ్రాయిడ్ టీవీ అన్నమాట. ఓకే. సో మనం మొబైల్ కనెక్ట్ చేసేసుకొని యాజ్ యూజువల్ యూట్యూబ్ కానీ అమెజాన్ వచ్చిన తర్వాత ఈ సినిమాలు కాదు వేరే సినిమాలు ఉంటాయి కాబట్టి. ఇది బాల్కనీ వచ్చేస్తుంది మనకి. ఓకే. అబ్బా, ఏసీ చల్లగా తగులుతుంది.
ఇది బాల్కనీ. వావ్. సో పూల్ వ్యూ కూడా మీకు ఇక్కడ నుంచి అవును బాగా. రే మనవా అన్నాడు తీసుకోవడానికి. ఎస్ ఏ మామా దాదా చాలే అనడానికి బాగుంది బ్రో. మన తెలుగు మన రూమ్ నుంచి మీకు ఒక ఇలా బాల్కనీ కాకపోతే ఓకే ఓకే ఒకరు బయటకు వెళ్ళకుండా రూమ్ నుంచి విండో నుంచి కూడా. వావ్ చూడండి అభిమానులారా ఎంత బాగుందో. సింహం కనిపిస్తుంది, పూలు కనిపిస్తుంది. మనమే కాదు ఎవరైనా వచ్చినా పూల్లో దూకి ఎంజాయ్ చేస్తుంటే కూడా చూసి ఆనందించవచ్చు మగవాళ్ళు. ఓకేనా? వావ్ నైస్, చాలా అందంగా ఉంది. కపుల్స్ వస్తే ఇలా వేసుకుని పడుకుంటారు కదా, అందుకని అది వేసాను అనమాట. బ్రో చాలా బాగుంది బ్రో. ఎస్ అబ్బా బ్రో పడుకుని ఎక్స్పీరియన్స్ చేయాలిగా. షూర్ బ్రదర్. అబ్బా ఎలా అనిపిస్తుంది మీకు? కొంచెం ఇప్పుడే తలనొప్పి తగ్గినట్టుంది. నిజంగా చాలా బాగుంది. యా అంటే గోవాలో మనం బీచ్లు అలాగే స్పోర్ట్స్ అవన్నీ ఎంజాయ్ చేసి వస్తే రిలాక్స్ అనేది ఇంపార్టెంట్. కరెక్ట్. సో కంఫర్టబుల్ స్టే ఉంటే కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు. అవును. ఇప్పుడు నేను 31st ఆ టైంలో అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుని వచ్చేసేవాళ్ళు. అవునవును. రూమ్ ఉండేది కాదు, చాలా ఎక్కువ రేట్లు. కరెక్ట్. ఆ టైంలో ఆ కునుకు పడే టైం ఉంటుంది చూసావా, అక్కడ గనక మనం లేకపోతే లచ్చైనా పర్లేదు రూమ్ కావాలి అనే టైం వస్తుంది. మనకి తెలుగు రెస్టారెంట్లు, తెలుగు హోటళ్ళు ఇక్కడ చాలా అంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చి అన్న రెండన్నా మీకు ఏ టైం కావాలన్నా మనకు ఒక గంట ఎక్కువే. ఎస్. ఫుడ్ అయినా సరే రైస్ ఎంత పెట్టారనుకో అన్న కొంచెం ఏంటంటే ఓకే. ఆ తెలుగు అనేది అబ్బా ఇప్పుడు వేరే స్థాయికి వెళ్తుంది. తెలుగులో పెట్టావు, కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ యువర్ ఫ్యూచర్. అలాగే రూమ్ కావాలంటే ఏమేమి కావాలి? సో నార్మల్గా ఎక్కడైనా ఒకే ప్రొసీజర్ ఉంటుంది, మన దగ్గర కూడా సేమ్ ప్రొసీజర్. మనం ఒక ఎంతమంది అయితే స్టే చేస్తున్నారో మన రూమ్కి వచ్చేసి ఒక 4 members వరకు అలౌ చేస్తాం మనం. 4 members వరకు. ఓకే. అంటే మరి ఇప్పుడు సరిపోతే సపరేట్ బెడ్ మనకి మ్యాట్రిస్ ఇస్తాం అనమాట. ఎక్స్ట్రా మ్యాట్రిస్ ఉంటుంది, ప్లస్ అదే ప్రైస్ లో ఉంటుంది, నో ఎక్స్ట్రా ప్రైజెస్. అవునా? ఓ నలుగురు రావచ్చంట. సూపర్. ఎలాంటివే కావాలి? టైమింగ్ ఎలా ఉంటుంది? సో మనకి చెక్ ఇన్ టైమింగ్ వచ్చేసి 12 AM ఉంటుంది, 12 PM సారీ 12 PM. 12 o'clock PM నుంచి మీకు చెక్అవుట్ టైం వచ్చేసి 10:30 to 11 o'clock. మార్నింగ్ 10 గంటలకు వచ్చారంటే నెక్స్ట్ రోజు 12 గంటల మధ్యాహ్నం 12 గంటల అయిపోద్ది. ఎస్. సూపర్. 24 hours? 23 hours కౌంట్. 23 hours కౌంట్. ఓకే. మరి ఒకవేళ నైట్ వచ్చాను, నేను 11 గంటలకు వచ్చాను, నైట్ మార్నింగ్ యాక్చువల్లీ ఏంటంటే హోటల్ టైమింగ్ సైకిల్ ప్రకారం ఏంటంటే మనకి ఏ టైంకి వచ్చినా మార్నింగ్ చెక్అవుట్ టైం అదే ఉంటుంది. ఓకే. అందుకనే ట్రావెలర్స్ ఎప్పుడైనా సరే మార్నింగే ఇక్కడ దిగేలా ప్లాన్ చేసుకోండి. అలా అయితే టైం సేవ్ అవుతుంది, రూమ్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అంత అదే కన్వీనియంట్. నైట్ 1 గంటకి 2 గంటలకి వచ్చారనుకో టైం గ్యాప్ అనేది సరిపోదు, టైం మేనేజ్మెంట్ అవ్వదు మీకు. సూపర్. అంతా బాగుంది. అలాగే కప్పులు వచ్చినప్పుడు ఏమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా లేకపోతే ఎలా ఉంటుంది? మనకి రిస్ట్రిక్షన్స్ అంటూ అట్లాంటి ఏం లేవు, కాకపోతే మనకి ఐడి ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాల్సిందే పక్కా. అది మ్యాండేటరీ. ఇద్దరిదేనా లేకపోతే? ఇద్దరిది. ఒకవేళ లేడీ స్టే చేస్తున్నారు అని అంటే వారిది కూడా మేము ఐడి తీసుకుంటాం, ఎందుకంటే సెక్యూరిటీ పర్పస్. ఓకే. నలుగురు వచ్చి నలుగురు ఐడి కావాలి, నలుగురు ఐడీస్ కావాలి. ఓకే. ఎందుకంటే రీసెంట్ గా సెక్యూరిటీ పర్పస్. మనకి ఇబ్బంది ఉండద్దు, కస్టమర్ కి ఇబ్బంది ఉండద్దు, అందుకని. మరి డిపాజిట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను 3 రోజులు అనుకున్నా. ఇప్పుడు డిపాజిట్ అంటూ మన దగ్గర ఏం లేదు, జస్ట్ మీరు వచ్చినప్పుడు 3 days ఉంటున్నారు అనుకుంటే ఆ 3 days పేమెంట్ చేసుకోవాలనుకున్నా చేసుకోవచ్చు, లేదు వన్ డే పేమెంట్ పార్షియల్ పేమెంట్ చేసుకుంటా చేసుకోవచ్చు మీరు. ఓకే. సో ఏంటంటే వన్ డే పేమెంట్ ఒక 3 days మీద ప్లాన్ ఉన్నప్పుడు వన్ డే ప్లాన్ చేసుకుంటూ ఉంటే పే చేసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే అది కొంచెం రిస్కీ ఉంటుంది మీకు. ఎందుకంటే మనకి ఒకవేళ అలా అని కాదు, అంటే మనకి ఒకవేళ మనం ఆన్లైన్ నుంచి బుకింగ్ తీసేసుకుంటాం, సో మీరు చెక్అవుట్ చేస్తున్నారేమో అనుకొని మేము బుకింగ్ తీసేసుకుంటాం, అది నెక్స్ట్ డే మనకి ఏంటంటే మిస్ మ్యాచ్ అవుతుంది. సో ముందే మనకి ఏంటంటే ఒక మీరు 3 days అనుకుంటే ఆ 3 days పేమెంట్ ఒకసారి చేసేసుకున్నారంటే మీకు ఇబ్బంది ఉండదు, మాకు ఇబ్బంది ఉండదు, మేము ఇది బ్లాక్ చేసేసి పెట్టేస్తాం. ఇంత బాగా ఉంది. ఇప్పుడు కొంతమంది
తాగి గొడవలు ఆడుకుంటా ఉంటారు. అప్పుడు ఏమన్నా అలాంటి పరిస్థితులు ఏమన్నా ఎప్పుడైనా వచ్చాయా? అంటే కొన్నిసార్లు ఇంకా హోటల్ లైన్ లో అనేది అది అవునా, కామన్ కామన్, ఉంటుంది అందుకని అడిగా. మనకి. కొంచెం ఇంకా మనమే చూసి చూడనట్టు లేదంటే వాళ్ళకి కొంచెం సంజాయించి పంపించడం అంతే. ఓకే, ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ పరిస్థితి వచ్చేసి మన రిలేటివ్స్ దే ఒక రెస్టారెంట్ ఉంది Yeah, హరిపురాలో, హైదరాబాద్. పక్కా హైదరాబాద్. అది మన పక్కనే ఉంటదండి. ఫుడ్ వెళ్ళి తినొచ్చు, మన దగ్గరికి కూడా మన దగ్గరికి వచ్చేస్తది. వస్తుంది. యా, ఓకే, అది ఫుడ్. ఎస్. ఓకే, సూపర్, చాలా బాగుంది. కంపల్సరీ అయితే మాత్రం ఇలాంటి తెలుగు వాళ్ళ దగ్గర రావాలండి, తెలుగుడు. ఇంకా కింద స్విమ్మింగ్ పూల్ ఒకటి చూసా కదా, స్విమ్మింగ్ పూల్ అక్కడికి పోయి జలకాల ఆడుతూ మాట్లాడుకుందాం. బా, షూర్. ఇదేంటి గోడలు చాలా బాగున్నాయి. ఇది మొత్తం పోర్చుగల్ స్టైల్ బ్రదర్. వాళ్ళు మాత్రం మర్చిపోయాము. మన అంటే లాస్ట్ లో వాళ్ళకి మన గోవా వాళ్ళకి వచ్చింది కదా స్వాతంత్రం, ఇండియాకి వచ్చిన 3 సంవత్సరాలకి. అవును కదా. యా, ఓకే. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ నుంచి చూసింది, ఇది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్. మొత్తం ఎన్ని రూమ్స్ ఉన్నాయి? మొత్తం వచ్చేసి ఇది 12 రూమ్స్, కింద Okay. కాటేజెస్ 2 ఉన్నాయి. ఇవి 12, కింద కాటేజెస్ మొత్తం 14. 14 అది కూడా ప్రైస్ అంతేనా, కొంచెం అలాగే ఉంటుందా? కాటేజెస్ కి అది యాక్చువల్లీ మేము హోల్డ్ లో పెడతాము. Okay. సో ఇవి ఫుల్ అయిన తర్వాత వాటిని ప్రిఫర్ చేస్తాం ఓకే, అన్నమాట. అలాగే స్పెషల్ గెస్ట్ స్పెషల్ గెస్ట్ ఎవరైనా ఉన్నప్పుడు వాళ్ళకు ఏంది బ్రో, తెలుగా మీరు? తెలుగు Yes. ఎక్కడి నుంచి? పక్కా హైదరాబాదీ. పక్కా హైదరాబాదీ. అందుకే ఆర్య హైదరాబాద్ లో దిగారా? అంతే మరి మామూలు ఉండదు మనతో. ఎట్లుంటే మరి హైదరాబాదీ వంశీ బాయ్. బాయ్ బాయ్ బాయ్. నరేష్ నరేష్ ఓకే, హుసేన్ 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 హుస్సేన్ సాగర్. సాగర్ హైదరాబాద్ ఫేమస్. ట్యాంక్ బండ్. కాదు, ఇది గోవా వచ్చాం కన్నా, గోవా వైప్స్ అంతా. అంతేనా? ఎక్కడికి వెళ్తున్నారు? ఇప్పుడే బీచ్ అలా తిరగదామని తెలతోలు తెల్లతోల్ని చూద్దామని బీచ్ కి రెడీ అయ్యి వెళ్తున్నారంట. అబ్బా, సరే, ఎంత బయట వెళ్ళి చూసినా ఇప్పుడు మీరున్న రూమ్ ఎలా ఉంది, అట్మాస్ఫియర్ ఎలా ఉంది, మీకు ఏమనిపించింది మీ మాటలో చెప్పండి. మనం ఎంత బయటికి పోయినా ఇంటికే వాళ్ళు కన్నా లాస్ట్ కి. అంతేగా. హైదరాబాద్ ఇల్లు, తెలుగు వాళ్ళు అంటే మన ఇల్లు అని. ఆ, అందుకే రూమ్స్ అన్ని సెట్ సూపర్ ఉన్నాయి. సూపర్ ఉన్నాయా? ఫుడ్ కూడా వచ్చారు 11 మెంబర్స్ వచ్చినాం బ్రో. 11 మెంబర్స్. సూపర్. ఫుడ్ ఉందన్న కదా, తీసుకుందాం, ఇక్కడే ఓకే, తీసుకుందాం. ఇప్పుడు ఈ రోజు దిగారా? మొన్న దిగినాము, నిన్న తీసుకున్నాము. నిన్న తీసుకున్నారా? ఓకే, ఫుడ్ కూడా తినండి, అది కూడా రివ్యూ చెప్పండి. ఏంది బ్రో, నీకు ఎలా అనిపించింది రూమ్? చాలా బాగుంది బ్రో. సనీలో కళ్ళకి వచ్చిందా పడుకుంటుంటే? ఇంకా పడుకోలే, ఇంకా పడుకోలే. రషన్స్ వస్తారా? నువ్వు చెప్పాలా, నీకు ఎలా అనిపించింది రూమ్? బాగుంది బ్రో. ఈ పూల్ ఎన్విరాన్మెంట్ అట్మాస్ఫియర్ చాలా బాగుంది. చాలా బాగుందా? ఫుల్ హైజీన్ క్లీన్. అవునా? ఓకే, నీకు? సూపర్ ఉంది, మొత్తం ఎంజాయ్ చేసాం. బుర్రపాడు వచ్చినప్పుడే స్విమ్మింగ్ పూల్ లో దిగేసాం డైరెక్ట్. మొత్తం కోమా గీమా రష్యన్స్. సూపర్, మొత్తం రూములు లగ్జరీ ఉన్నాయి. సూపర్. హైదరాబాదీ రూమ్స్ కదా, క్రేజీ ఉన్నాయి. హైదరాబాద్ ఉన్నట్టే ఉంది సెట్. అంతేనా? సూపర్ ఉంది. లేదు, బుర్రపాడు ఎవరు వచ్చినా గోవాలో దిగితే హైదరాబాదీ రూమ్స్, అంతేనా? హైదరాబాదీ స్విమ్మింగ్ పూల్ అండ్ ఫుడ్ సూపర్. ఎవరు గోవా వచ్చినా హైదరాబాదీ. అస్సలు తగ్గేదే లే. మనోడు తుమ్మని చెప్తాడు అనమాట, మామూలుగా లేదు, అదిరిపోయింది. సూపర్. ఇంకా చాలా మంది ఉన్నారు మీ ఫ్రెండ్స్, అగో పైన ఉన్నారు దోస్తులు. అందరు దావత్ ఇస్తారా మరి? ఎవరైనా పార్టీ బర్త్డేలు గిత్తడేలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు, ఏం లేవా? డైరెక్ట్ చిల్ అవ్వడం. ఒకవేళ అలా ఉంటే ఒకరికే పడుతుంది కదా, రోజు తాగడమేనా? రోజు తాగడమే. తాగాలే, తినాలా, పండాలా? లేలే, మనోడికి అలవాటు లేదు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అలా రోజు తాగాలి, ఎంజాయ్ చేయాలని చెప్తున్నాడు అనమాట. చూసారా పైన కూడా మనోళ్ళే. ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది? మీరు నైట్ చేసింది కాదు, ఈ రూమ్ ఎలా అనిపించింది? అది లెక్క వేరేనా? అదిరిపోయింది నిజంగా. మనోళ్ళు అంటే మనోళ్ళే అబ్బా, తెలుగు సందడి ఉండాలి, మామూలుగా ఉండదు. అలాగే బ్రో, ఏంటి ఇక్కడ ఈ ఎద్దుల బండి పెట్టడానికి రీజన్ ఏంటి? ఎద్దుల బండి పెట్టడానికి రీజన్? సో ఇదేంటంటే మన ఎంత దూరం ఎంత పైకి ఎదిగినా మనం మన ఫస్ట్ స్టెప్ అనేది మర్చిపోకూడదు కదా. ఓకే, ఓకే. So ఇది మన కల్చర్ కి, మన తెలుగు కల్చర్ ని అసైన్ చేసేలాగా మనం ఇది పెట్టించడం అయితే జరిగింది. కాకపోతే ఎద్దులు లేవు కాబట్టి సైకిల్ మెయింటైన్ చేస్తున్నాం. ఎద్దులు పెడితే బయలుదేరిపోతే దానికి మేత పెట్టాలని సైకిల్ పెట్టాడు. Right. ఇప్పుడు సైకిల్ మంచి ఫాస్ట్ గా వెళ్తుందిలే. ఓకే, సూపర్. ఇది కూడా ఫాస్ట్ గా వెళ్తది.
ఇంకా పూల్ గురించి మాట్లాడదాం పదండి. బ్రో ఏంటి స్విమ్మింగ్ పూల్ టైమింగ్స్ ఏమైనా ఉంటాయా? స్విమ్మింగ్ పూల్ వచ్చేసి మనకి మార్నింగ్ 7 o'clock నుంచి అవైలబుల్ ఉంటుంది బ్రదర్. ఓకే. 7 o'clock నుంచి ఈవినింగ్ 6:30 వరకు అయితే అవైలబుల్ లోపల ఉంటుంది. కూర్చోవచ్చు. ఎస్ ఎస్. కూర్చొని ఏమన్నా డ్రింక్ చేయొచ్చా? స్విమ్మింగ్ పూల్ లోకి అయితే ఎలో లేదు, మనకి బయట టేబుల్ అరేంజ్మెంట్ ఉంది, టేబుల్స్ లో మనము సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. స్విమ్మింగ్ పూల్ లోకి ఎలో ఉండదు అనమాట. ఎలా ఉండదా? ఓకే, ఓన్లీ బయట తాగి లోపలికి ఎంజాయ్ డైలీ క్లీనింగ్ డైలీ క్లీనింగ్. అందుకే మనం 6:30 వరకు పెట్టాము. 6:30 తర్వాత నుంచి మనది మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే, ది మెయింటెనెన్స్. స్విమ్మింగ్ పూల్ చూస్తున్నారు కదా ఎంత బ్లూ, చాలా బాగుందా? అలాగే ఇది కూడా యూజ్ చేసి ఉంటారు, అదే దాని ఏదో ఏమంటారు దాన్ని, క్లోరిన్. యా, సూపర్. వాతావరణం కూడా అదిరిపోయింది, చుట్టూ కొబ్బరి చెట్లు, చల్ల గాలి, ఎంత ఎండ ఉన్నా సరే మనకి ఆ కూల్నెస్ అనేది ఇక్కడ ఉంది చెట్ల వల్ల. లేకపోతే కొన్ని ఏరియాలో రిసార్ట్స్ ఉంటాయి కానీ ఏంటంటే మనకి మొత్తం నేచర్ ఎన్విరాన్మెంట్ మొత్తం మనకి ఇక్కడ ఉంటుంది. అవునా? ఓ సూపర్, కేక. బా భలే ప్రశాంతం ఉంది బ్రో. అసలు ఈ అడ్రస్ ఎక్కడ? ఇది మనకి కలంగుట్లో ఉంటుంది బ్రదర్. కలంగుట్లో మైకేల్ లోబో ఆఫీస్ రోడ్ లో ఉంటుంది, ఆపోజిట్ లిటిల్ టిబెట్ రెస్టారెంట్. ఎన్ని సంవత్సరాలు అయింది పెట్టింది? ఇది 3 years అవుతుంది మనం రన్ చేయబట్టి. 3 years. ఓకే, సూపర్. తెలుగు వాళ్ళు చాలా మంది ఇక్కడ బాగా విజిట్ చేసిన ప్లేస్ ఇది. మోస్ట్లీ తెలుగు వాళ్ళే ఉంటారు. అండ్ తెలుగు వాళ్ళు అనే కాదు, అందరూ అందరూ వస్తారు. నార్త్ వాళ్ళు కూడా చాలా మంది తెలుగుకి ఎక్కువ అనుబంధం ఉంది కదా, మీరు మాట్లాడే భాషకి రెస్పెక్ట్ కి వాళ్ళు వచ్చి రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారు. కరెక్ట్ కరెక్ట్. సూపర్. చూసారు కదా, పైన రూము అదిరిపోయింది, వెనకాల పూలు సూపర్గా బ్లూతో నిండిపోయింది, అలాగే వాషింగ్ కూడా ఉంటుంది ఇందాకే మాట్లాడుకున్నట్టు. చాలా తక్కువ రేట్లో మనకి మర్యాదలతో కూడిన తెలుగు వాళ్ళు ఆర్యా హైదరాబాద్ రిసార్ట్ అనేది చాలా చాలా అంటే చాలా బాగుంది. కంపల్సరీ గోవా వచ్చినప్పుడు విజిట్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు తెలుగు 70mm కెమెరామ్యాన్ ప్రవీణ్తో ఆదిత్య సైనింగ్ ఆఫ్. బై బాయ్.